మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మే మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ మేలో మనకు చూస్తే కనుక 15 మహాశివరాత్రి ఉంది. సో అలాగే 25 రోహిణీ కార్తె, తెలుసుగా రోహిణీ కార్తెకి ఎండలు ఎలా ఉంటాయి అనేది. సో 25 నుంచి రోహిణీ కార్తె స్టార్ట్ అవుతూ ఉంది మనకి మే 25 నుంచి. సో అలాగే ఈ నెల మనం చూసినట్టయితే కనుక మే మాసం 4 మాస గ్రహాలు కూడా స్థాన మార్పులు జరుగుతూ ఉన్నాయి. మే 11 వరకు కుజుడు ఆయన మీన రాశిలో శనితో యుతి చెంది ఉన్నారు. మే 11 నుంచి ఆయన స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తున్నారు. రవి కూడా మే 15 వరకు ఉచ్చులో ఉంటారు. ఆ తర్వాత రవి కూడా వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. మే 15 వరకు మిథున రాశిలో ఇక్కడ వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మే 15 నుంచి మళ్ళీ మిథున రాశికి మారుతూ ఉన్నారు. అలాగే మే 15న వృషభంలో బుధుడి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది. ఆయన అంతకు ముందు వరకు కూడా మేష రాశిలో ఉంటూ ఉన్నారు. మే 15 నుంచి బుధుడు కూడా వృషభ రాశిలోకి మారుతూ ఉన్నారు. కుజ, రవి, శుక్ర, బుధులు మాసగ్రహాలు 4 కూడా, అంటే మే మాసంలో 3-4 వారాలు చాలా చేంజెస్ని తీసుకురాబోతున్నాయి అన్ని రాశుల వాళ్ళకి అనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది మాసగ్రహాల మార్పు వల్ల. సో అలాగే శని మీన రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో లాంగ్ రన్గా గోచారంలో ఉంటూ ఉన్నారు. కేతువు కూడా లాంగ్ రన్గా సింహరాశిలో ఆయన గోచారంలో ఉన్నారు. గురు భగవానుడు కూడా మిథున రాశిలో గోచారంలో ఉన్నారు. 4 మేజర్ ప్లానెట్స్ శని, రాహు, గురు, కేతువుల యొక్క పొజిషన్ ఈ విధంగా. మాసగ్రహాలు అయితే ఇక్కడ మే 15 నుంచి కూడా అన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. సో ఈ విధమైన ప్రభావం ఈ గ్రహాల గోచారం ఈ మే మాసంలో ద్వాదశ రాశుల వారి మీద అటు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం చూద్దాం. తులారాశి వాళ్ళకి చూద్దాం. తులారాశి వాళ్ళకి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా మే మాసంలో అనుకూలిస్తున్న గ్రహాలు షష్టమంలో శని ఒకటి, షష్టమంలో కుజుడు, భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతువు. మొత్తం ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత చాలా వరకు కూడా తులారాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఏదైతే తులారాశి వాళ్ళకి సంబంధించి రాశ్యాధిపతి శుక్రుడు మనం చూసినట్టే కనుక మెయిన్గా 15వ తారీఖు వరకు కూడా ఆయన అష్టమ స్థానంలోనూ స్వక్షేత్రంలో, 15వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో ట్రాన్సిట్లో ఉన్నారు. మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో యోగించకపోయినా శుక్రుడు లాంటి గ్రహం మాత్రం తప్పకుండా యోగిస్తారు. అది ఆయన స్వక్షేత్రం కాబట్టి చాలా వరకు ఇన్లాస్, అత్తగారు మామగారి సపోర్ట్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, మీ ఆరోగ్యాన్ని కొంచెం మీరు చెక్ చేసుకుంటా, అబ్జర్వ్ చేసుకుంటా దాన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి కానీ 15వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలో ఆల్రెడీ గురుడు ఉన్నారు. ఆ గురుడితో కలిసిన శుక్రుడు ఇక్కడ నవమస్థానంలో ఉంటాం. సో డెఫినెట్గా శుక్రుడి యొక్క సంచారం కూడా భాగ్యస్థానంలో బాగా యోగిస్తుంది కాబట్టి ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం రాశి వాళ్ళకి కొన్ని శుభకార్యాలకి మీరు అటెండ్ అయ్యే విధంగానో, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీరు పాల్గొనే విధంగానో మే 15 తర్వాత సమ్ లాంగ్ జర్నీస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించిన విషయాలకి సంబంధించి కానీ, హయ్యర్ లెర్నింగ్కి సంబంధించి గురుడు లాంటి ప్లానెట్ 9th హౌస్లో ఉండగా శుక్రుడు కూడా అక్కడ ఉండడం, తప్పకుండా గురు శుక్రుల యొక్క ఇతి మీకు 9th హౌస్లో కనిపించడం, ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ యువర్ లైఫ్ గ్రోత్, ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో. అయితే అలాగే శని, కుజులు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు మొదటి 11 రోజులు కూడా. శని కానీ కుజుడు కానీ ఈ రెండు కూడా ఫైటింగ్ ప్లానెట్సే.
షష్టమ స్థానం ఈజ్ ఎ ఫైటింగ్ హౌస్. సో ఇలాంటి పాపగ్రహాలు షష్టమ స్థానంలో ఉంటే మంచిదే. సో అవి పాజిటివ్ హౌస్లో ఉండే కంటే ఇలాంటి పాపస్థానాల్లో ఉంటే అది మీ శత్రువులకే దెబ్బ, మీ కాంపిటీటర్స్కే దెబ్బ. తప్పకుండా ఏదైతే మీకు లైఫ్ రొటీన్లో ఇబ్బంది కలిగించే విషయాలు, ఇష్యూస్ ఉంటాయో వాటిని చాలా చాకచక్యంగా మీరు వాటి మీద పోరాడి ఓవర్కమ్ చేయడానికి చాలా విషయాల్లో, కోర్టు కేసెస్ కావచ్చు, సమ్ లిటిగేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఈ కుజశనుల యొక్క యుతి మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే అయితే ఇక్కడ గమనించదగిన విషయం, మే 15 వరకు కూడా మొదటి 2 వారాలు రవి సప్తమ స్థానంలో, 11వ తారీఖు నుంచి కుజుడు సప్తమ స్థానంలోకి వస్తున్నారు. అంటే సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం కానీ, సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కానీ. రవికి అది ఉచ్చక్షేత్రమే, కుజుడికి స్వక్షేత్రమే. అయితే ఇక్కడ కొన్ని అంటే ఇక్కడ ఏంటంటే మీ ఇమీడియట్ బాస్ కానీ అండ్ ఓవరాల్ యువర్ హెడ్ కానీ, సో వాళ్ళ ప్రెషర్ మీకు డైరెక్ట్గా ఉండటం వల్ల, వాళ్ళతో ఇప్పుడు డైరెక్ట్ అవ్వటం వల్ల, డైరెక్ట్గా కొన్ని పనులు చేయాల్సి రావటం వల్ల, డైరెక్ట్గా వాళ్ళకే అవుట్పుట్ అందించాల్సి రావటం వల్ల కొంచెం అంటే ఇలాంటి కండిషన్స్ వల్ల ఏంటంటే కొంచెం మీరు బిజీ అయిపోయే ఆస్కారాలు, ఈ బిజీ లైఫ్లో ఫ్యామిలీ గురించి కానీ, అలాగే లైఫ్ పార్ట్నర్ గురించి కానీ, మిగతా వాటిని కాన్సన్ట్రేట్ చేయలేకపోయే ఆస్కారాలు కానీ కొన్ని కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైన విషయాల్లో రవికి అది ఉచ్చక్షేత్రమే అవటం వల్ల యూ ఫీల్ వెరీ వెరీ బిజీ ఇన్ దిస్ టైం. సో చాలా మనకి ముందు ఫోర్స్ఫుల్గా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అది మనం కంప్లీట్ చేసుకుందాం అనే విధంగా అటు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉండే ఆస్కారాలు 15వ తారీఖు వరకు కనిపిస్తున్నాయి. 11 నుంచి కుజుడు కూడా సప్తమ స్థానంలోకి వస్తుంటారు. యాక్చువల్గా కుజుడికి అది స్వక్షేత్రం అయినప్పటికీ సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, అలాగే రవి యొక్క సంచారం, ఈ రెండు కూడా అగ్రెసివ్ ప్లానెట్స్, షార్ట్ టెంపర్డ్ అండ్ సమ్ హీట్ అండ్ హాట్ ప్లానెట్స్. సో కాబట్టి ఎదుటి వాళ్ళతో అనుకూలత మాత్రం తగ్గిస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు చాలా అంటే వాళ్ళు మనకంటే కొంచెం పవర్ఫుల్గా డామినేషన్గా ఉంటారు. అలాంటి డామినేషన్ మీరు తట్టుకోవాల్సి వచ్చే ఆస్కారాలు తులారాశి వాళ్ళకి క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది రవి ఆ తర్వాత కుజుడు వల్ల. కేతు కూడా లాభస్థానంలో ఉన్నారు. మనం చెప్పుకుంటున్న లాంగ్ టర్మ్ ప్లాన్స్లో కేతు ఎప్పటి నుంచో మీకు చాలా పాజిటివ్ సపోర్ట్ చేస్తున్నారు. కేతు యొక్క సంచారం కూడా మీకు చాలా వరకు బెనిఫిట్నే కలుగు చేస్తుంది. కొంచెం చాలా విషయాల్లో మీ లైఫ్ అచీవ్మెంట్స్ని, కొంచెం గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తెచ్చే విషయాల్లో మీకు చాలా వరకు పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ తులారాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక మరి పంచమంలో ఉన్న రాహు కావచ్చు, అష్టమంలో రవి కావచ్చు, మే 15వ తారీఖు నుంచి రవి యొక్క అష్టమ స్థాన సంచారం స్టార్ట్ అవుతూ ఉంది. కాబట్టి మే 15 నుంచి కొంచెం అనుకూలతలు తగ్గడం, ఆరోగ్యానికి సంబంధించో, వృత్తిపరంగా కొన్ని సడన్ చేంజెస్ ఇలాంటివి రావటం వల్ల కొంత కన్ఫ్యూజన్గా ఉండటం, ఇలాంటి సమ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు, వచ్చిన ప్రాఫిట్ కొంచెం తెలియకుండా ఖర్చు అవటము, ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 8th హౌస్లో ఉన్న ఈ రవికి తప్పకుండా జపాకుసుమ సంకాసం మే 15 నుంచి మొత్తం చదువుకోవచ్చు, నెలంతా చదువుకోవచ్చు. ప్రత్యేకించి మే 15 తర్వాత ఆదివారం పూట కేజింపావు, గోధుమలు, రెడ్ క్లాత్ రవికి ప్రీతిగా దానం చేయడం, శివాలయంలో అభిషేకం చేసుకుని చాలా మంచిది. పంచమంలో ఉన్న రాహుకి దుర్గామాత ఆరాధన చేయటం, సంతానం కోసం చూసే వాళ్ళకి, ట్రై చేసే వాళ్ళకి ఈ రాహు వల్ల కొన్నిసార్లు అబ్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దుర్గామాత ఆరాధన చేయటం చాలా మంచిది. శనికి నవగ్రహాల్లో రాహుకి చక్కగా 18 ప్రదక్షిణాలు చేయటం, ఆయనకి ఏదైనా అభిషేకం అర్చన చేసుకోవడం శనివారం పూట చాలా మంచిది. సో అలాగే అష్టమ స్థానంలో ఉన్న రవి మే 15 నుంచి మారడం, సో దానివల్ల ఈ అష్టమ రవి దోషం వల్ల ఏ వారంలో ఏ డేట్స్లో ఎఫెక్ట్ ఉండొచ్చు. ద సేమ్ టైం అలాగే ఇక్కడ గురు శుక్రుల భాగ్యస్థాన సంచారం వల్ల లాంగ్ జర్నీస్ కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించి కొన్ని హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్నెస్ కానీ ఎప్పుడు ఏర్పడవచ్చు. శని కుజుల షష్టమ స్థానం వల్ల ఒక ఫైట్ చేసి మీకు బాగా ఎక్కువగా ఉన్న ఇష్యూని అది రిసాల్వ్ చేసుకోవాల్సిన టైం ఏ వీక్లో ఎక్కువ ఉండొచ్చు, ఇలాంటి ఫైటింగ్ మోడ్ వీక్. సో అది ఓవర్కమ్ అయ్యేదే మంచి పాజిటివ్. సో ఇలాంటివి మనకి వీక్లీలో బాగా తెలుస్తాయి. పర్టికులర్గా ఆ వీక్లో ఏ రెమెడీ చేస్తే బాగుంటుందో కూడా ఇంకా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అవటం ఇంక ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. మొత్తానికి మే మంత్ రాశి ఫలాలు ఈ రాశి వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి. పంచమంలో రాహు ఉండటం ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో పిల్లలు కూడా కొంత స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ ఉండే ఆస్కారాలు సంతాన పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ మనకు కొంచెం కనిపిస్తుంది. దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే రాహుకి చెప్పిన రెమెడీస్ చేసుకోవడం చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.